నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సాయి కృష్ణను హత్య చేశారంటూ ఫేక్ న్యూస్ ద్వారా ప్రభుత్వంపై బురద జల్లి కాపు సామాజిక వర్గాన్ని కూటమి నుండి దూరం చేయాలని వైసీపీ చూస్తుంది. తాడేపగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సర్ శ్రీనివాస్. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు బ్రహ్మరాజు. పిఎన్టీ కాలనీలో గల వాసవి పార్కులో మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్, కమిషనర్తో పాటు పాల్గొన్న కూటమి నాయకులు. భీమడోలు మండలం అంబరపేటలో జరుగుతున్న క్షేత్రస్థాయి వాటర్ల రివిజన్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. IIIT విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులను, కళాశాలలను ఈ నెల 19న సత్కారం చేస్తున్నాం. బీవీఆర్ కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు. సాయి కృష్ణను హత్య చేశారు అనే అసత్య వార్తను ప్రసారం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా కాపు సామాజిక వర్గాన్ని జనసేన నుండి దూరం చేసే కుట్రని వైసీపీ అనుకూల ఛానల్ అంబటి రాంబాబులు చేస్తున్నారని, అందులో ఏమాత్రం నిజం లేదని తాడేపూడి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారి ప్రచారంపై నిజాలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్యలు చేపట్టారని వివరించారు. అయితే వారి ఆరోపణలో నిజం లేదని, అసత్య ప్రచారంతో కూటమి ప్రభుత్వం నుండి కాపులను దూరం చేసే కుట్ర దాగి ఉందని బొల్సెట్టి అన్నారు. విలేకరుల సమావేశంలో స్థానిక జనసేన నాయకులు పైబోన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, వద్దనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, వాడపల్లి సుబ్బరాజు, ఎరుబండి సతీష్, గిరి, పసలకొండ, పసుమర్తి రామ్, లక్ష్మణ్, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన వారం రోజులుగా సాయి కృష్ణ లాకప్లో ఏం జరిగింది అనే మిస్టరీగా చాలా కామెంట్స్ రావడం జరుగుతోంది. మరి అసలు ఏం జరిగింది అనేది విచారణ జరగవలసిన అవసరం ఉంది. దాని ముందే చాలామంది అసలు చనిపోయడం లేదనేది కూడా తెలియకుండా ఫోటోలు రిలీజ్ చేసి డెడ్ బాడీ ఇదని చెప్పినటువంటి సాక్షి ఛానల్ కానీ, అంబటి రాంబాబు గారు కానీ నేను ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు ఎవరు విచారణ జరగక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఫోటోలు వచ్చేసినాయి. చనిపోయిన ఫోటోలు మీరు పెట్టారు, ఓ ఫేక్ ఫోటోలు అని నేను చెప్పినప్పుడు కూడా వినకుండా ఇతనే చనిపోయాడు, చంపేశారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు అంబటి రాంబాబు గారు ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఆ ఫోటో మీకు ఎలా వచ్చింది? ఆ ఫోటో వస్తే మీరు నిర్ధారణ చేసి తీసుకురండి, యాక్షన్ తీసుకుంటా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం ఢిల్లీలో ఉన్నప్పుడు డిస్కస్ చేసి చెప్పాం, ఇలా జరిగిందని. అంటే వెళ్ళగానే సీఎం గారితో మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి ఆయన చెప్పడం, రాగానే హనుమకొండ మరి ఆయన ఎవరో అభిమాని చూడాలంటే చూసి రావడం, వెంటనే సీఎంఓకి వెళ్ళి ఆయనతో కూర్చుని మాట్లాడి ఆ మీటింగ్లోనే డిసిషన్ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజ్ అనే వ్యక్తి మీద మరి నిన్న సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసి అతను ముందు సస్పెండ్ చేసి విచారణ చేయండి, సీనియర్ ఐపీఎస్ అధికారితో కూడా తెలియజేసే ప్రయత్నంగా జరిగిపోయింది ఆ విషయం. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు. ఏదనంటే కాపులు చంపేస్తే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడ చూడవలసింది క్రిమినల్ చూడాలి, పోలీసులే చూడాలి. అక్కడ జరిగింది కాపు కులస్తులు అయి ఉండొచ్చు, జనసేన పార్టీకి సింపథైజర్ అయి ఉండొచ్చు, కానీ అతను కాదు. అతను ఆల్రెడీ అతని మీద 22 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు పక్కన. కానీ శిక్షించేటువంటి హక్కు మాత్రం పోలీసులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది జ్యుడిషియల్గా దాన్ని శిక్షింపబడాలి తప్ప పోలీసులకి శిక్షించే అర్హత లేదు. ఆ శిక్షించినట్టుగా ఎక్కడక్కడ రికార్డెడ్గా లేదు మన దగ్గర. అభియోగాలు అయితే ఉన్నాయి, అభియోగాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది దాని మీద అభియోగం కింద మనం ఎవరిని గుర్తించాను. ఈ ఫేక్ ఫోటో చూపించాను నేను అందరికీ.
ఇది ఎవరి ఫోటో? ఇది సాయి కృష్ణది కాదు. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారు అనేది అర్థం అవుతోంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం, కాపు కులాల్లో సిచ్చి పెట్టడం, వాళ్ళందరినీ దూరం చేయాలి. ముందు 2019 ఎలక్షన్లో ఉన్న కులాలను దూరం చేశారు, కాపు కులాన్ని అడ్డం పెట్టి. ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వీళ్ళు నేను అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు రాజకీయ సన్యాసం చేయండి, లేదా మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి. ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఫోటో వచ్చింది, ఎలా వచ్చింది, మీరు తీసారా, ఎవరైనా తీసి మీకు ఇచ్చారా? తీసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి, మేము పోలీసులు అరెస్ట్ చేస్తాం. ఇది మీకు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలాల్ బాబ్జీ అన్నారు. గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమం, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్, తాడేపూడెం నియోజకవర్గం అబ్జర్వర్ ఎద్దనపూడి బ్రహ్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి వినతులు స్వీకరించి వాటిని ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. 35 మందికి 15,09,993 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. నూతనంగా అబ్జర్వర్గా వచ్చిన బ్రహ్మరాజును ఘనంగా సన్మానించారు. అబ్జర్వర్ బ్రహ్మరాజు మాట్లాడుతూ, తాడేపూడెం నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని తెలిపారు. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పార్టీ అధిష్టానానికి తెలియపరుస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గురు సూరిబాబు, శ్రీరాముల విజయలక్ష్మి, కాకల సుభద్ర, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధిత అధికారులందరికీ కూడా పంపించి ఆన్లైన్ చేయించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ పెన్షన్లు అనేవి ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఉంటుంది. అది అతి తొందరలోనే ఈ కార్యక్రమాన్ని మరి చేయడానికి అన్ని కసరత్తులు కూడా మరి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకి మరింత చేరువయ్యేలాగా పార్టీని తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కొత్తగా మరి నా మిత్రుడు మరి బ్రహ్మరాజు గారిని, గోపాలపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బ్రహ్మరాజు గారిని వేయడం జరిగింది. ఆయన మరి గతంలో కూడా పార్టీకి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. పార్టీ కార్యకర్తల మనోభావాలు కానీ కష్ట సుఖాలు కానీ అన్నీ తెలుసున్న వ్యక్తిని మనకేయడం అనేది మరి కార్యకర్తలందరికీ కూడా ఆనందదాయకమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ గ్రీవెన్స్ కార్యక్రమంతో పాటుగా ఈవేళ దాదాపుగా 35 మందికి 15,09,933 రూపాయలు లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈవేళ ఫోన్ వచ్చింది నాకు, ఇంకొక 27 చెక్కులు అయినాయి అని చెప్పి. అది వచ్చే గ్రీవెన్స్ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి మంచి అవకాశం మనకి ఇచ్చారు. నెల నెల ఇంచుమించుగా ప్రతి 15 రోజులకు కూడా ఈ చెక్కులు పంపిణీ మనం చేస్తూ ఉన్నాం. ఇది మరి అక్కడ ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కోఆపరేట్ చేస్తూ మనం రిమైండ్ చేయడంలోనే ఉంటుంది. ఎందుకంటే సెక్రటరియట్కి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఏంటి మా చెక్కులు అయినాయో లేవో చూడటం, అవ్వకపోతే కన్సర్న్ ఆఫీసర్కి చెప్పడం, ఈ కార్యక్రమాల వల్ల మరి వేగవంతంగా ఈ కార్యక్రమం మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అమలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నన్ను కొత్తగా మీ కాన్స్టిట్యున్సీకి అబ్జర్వర్గా లాస్ట్ వీక్ నియమించడం జరిగింది. సరే, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసి
ఈ పరిచయం చేసుకుని రేపటి నుంచి మీతో పాటు ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి అని నేను మీ అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యలు ప్రతిదీ కూడా పార్టీ అధిష్టానానికి తెలియపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చేదానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు బాబ్జీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో ఈ కాన్స్టిట్యున్సీలో ఈ తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యేదానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా అందరూ ఎలా అయితే 2014-19 అధికారం తర్వాత మళ్ళీ మనం 19 తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అంత ఇబ్బందులు పడ్డాము, అలాంటి ఇబ్బందులు ఈ పార్టీకి ఎప్పుడు కలగకూడదు. కాబట్టి ఇప్పుడే రాష్ట్రంలో గాడి పడుతుంది, అభివృద్ధికి సంక్షేమంలో కానీ అన్నింటిలో కూడా ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుంది. కాబట్టి ఈ ముందుకు వెళ్ళేదాన్ని ఈ సంకీర్ణ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందరం కూడా సమిష్టిగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఈ సమస్యలన్నీ కూడా సర్దుబాటు చేసుకుని ఈ పార్టీని బలోపేతం చేసేదానికి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి అని మరొకసారి తెలియజేస్తూ, పెంటపాడు మండలం రాజల్లి గ్రామము రాలి వీర వెంకట వరలక్ష్మి బాబ్జీ గారి ఆధ్వర్యంలో 43,000 రూపాయల చెక్కు అందజేసినందుకు ధన్యవాదములు. కృష్ణేశ్వర గ్రామం తాడపల్లిగూడ మండలం. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. వల్వల్ బాజీ గారి నేతృత్వంలో నాకు సీఎం ఫోన్ రావడం జరిగింది. సీఎం గారికి బాజీ గారికి ధన్యవాదాలు. తాడేపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మే 23 నుండి జూన్ 19వ తేదీ వరకు జరుగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక డ్రైవ్లో 6వ వార్డు వాసవి పార్క్ ప్రాంతంలో విస్తృత శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం వినియోగంలో లేని వాసవి పార్కులో పొదలు, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయి దోమలు, ఇతర క్రిమికీటకాలు నిలయంగా మారింది. భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ముందస్తుగా పార్కును ప్రక్షాళన చేసే చర్యలు తీసుకున్నారు. కమిషనర్ యేసుబాబు స్వయంగా గైతి, చీపురు పట్టి సిబ్బందితో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. పార్కు చుట్టూ ఉన్న పొదలు, ముళ్ళ కంపను తొలగించి నడక మార్గాలను క్లియర్ చేశారు. ఈ పార్కును త్వరలో ప్రజా వినియోగం కోసం పునరుద్ధరించే ప్రణాళిక ఉందన్నారు. అందుకే ఇప్పటి నుండే శుభ్రత చేసి చెత్త డంపింగ్ నివారిస్తున్నామన్నారు. స్వచ్ఛమైన పట్టణం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు మన లక్ష్యమని కమిషనర్ యేసుబాబు అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్ధంపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్న రాంపండు, అడబాల నారాయణమూర్తి, దొడ్ల బాలాజీ, పైవైన వైదేహి, మద్దుల ప్రసాద్, ఎర్రా శ్రీను, సన్నిధి లక్ష్మీదుర్గ, మల్లిపూడి మిత్ర, లోకనాథం, ఉమాశంకర్, రాగిరెడ్డి ప్రసాద్, పురపాలక సంఘ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మన వంతు బాధ్యత అనేది ఒక కాన్సెప్ట్. ఇది అంటే మనం శుభ్రంగా ఉండి మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మనకు మంచి ఆరోగ్యవంతంగా జీవితం ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మనం ఆనందకరంగా ఉంటాం. కనుక గవర్నమెంట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యతను అందించాలి. మనం ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేది గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. అయితే అందులో భాగంగా మనం అందరూ కూడా కింద స్థాయి నుంచి పనిచేయాలి. అంటే ఫస్ట్ స్టెప్ మన ఇంటి నుంచి వచ్చిన డోర్ నుంచి వచ్చిన చెత్త, అంటే మన ఇంట్లో ఏం వాడుతున్నాము, ఎవ్రీడే ఏం వాడుతున్నాము, అందులో తడి పొడి చెత్త ఇవ్వడం, దాన్ని విడదీసిన తడి చెత్తని కంపోస్ట్ ఎరువుగా తయారు చేయడం, మీ ఇంట్లోనే టెర్రస్ గార్డెన్స్ తయారు చేసుకోవడం, లేదా హోమ్ కంపోస్ట్ తయారు చేసుకోవడం, మొక్కలు నాటుకోవడం, లేదా ఒక వంగ మొక్క, ఒక బెండ మొక్క వేసుకుని ఆర్గానిక్ పంటల ద్వారాగా మీరు ఆహారాన్ని భుజించడం, ఇదో కాన్సెప్ట్. అయితే మనకి వచ్చిన చెత్తను రోడ్డు మీద దుడిసేసి లేదా డ్రైన్ మీద దుడిసేస్తే అది కుళ్ళిపోయి మళ్ళీ ఆ డ్రైన్ తీయకపోతే అది కుళ్ళి మళ్ళీ దాంట్లో ఈగలు, దోమలు ఆలి దానివల్ల ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, డెంగ్యూ, మలేరియా, రకరకాల వ్యాధులు వచ్చి అవకాశం ఉంది. ఇది అంతా ఎందుకు చెప్తున్నామంటే మనం చేసే పనిని బట్టే మనం ఒక ఆరోగ్యం ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఈరోజు 6వ వార్డులో మరి వాసవి పార్క్ అంతా కూడా చాలా మరి అపరిశుభ్రంగా ఉంది. దీన్ని అంతా కూడా దగ్గరుండి ఆయన క్లీన్ చేయించడం, దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఇంతకుముందు మరి వాసవి పార్కు అని దీనికి నామకరణం చేయడం మరి వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి దీని వెంటనే ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఇక్కడ చెట్లు అవి నరికించడం, జేసీబీలతో పాటు చుట్టుపక్కల ఉన్న
మొత్తం అన్నీ కూడా క్లియర్ చేయించడం జరిగింది ఈరోజు. అంటే ముందుగా ఫోటోలు తర్వాత తీసినవి చూడండి ఎవరైనా, బిఫోర్ ఆఫ్టర్ కూడా ఎంత క్లీన్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అదే కాకుండా ఇప్పుడు మరి ఏదైతే అసంఘ కార్యక్రమాలని మిత్రా గారు కానీ నారాయణమూర్తి గారు కానీ చెప్పడం జరిగింది, మరి దానికి వెంటనే ఇప్పుడే మా ముందే మాట్లాడి సాయంత్రానికల్లా లైట్లు వెలిగించాలని ఆర్డర్ చేయడం జరిగింది. అంటే ఎంత మామూలుగా వ్యక్తులు ఎవరైనా చేయండి చూద్దామని చెప్తారు, కానీ కమిషనర్ గారు ఒకటే మాట, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అర్జెంట్గా ఏఈకి ఫోన్ చేసి నాకు సాయంత్రానికి లైట్లు వెలిగించి చూపించాలని చెప్పడం. అంటే పని చేయాలనే ఆలోచన ఉంటే అధికారులు ఎలా పనిచేస్తారని మన కళ్ళ ముందు మనం చూడడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం మరి 6వ వార్డులో మరి వాసవి పార్కులో ఉన్నటువంటి మరి విపరీతమైనటువంటి చెట్లు పెరిగి మరి ప్రజలకి చాలా వాకింగ్ చేసే వాళ్ళకి, తర్వాత అందులో ఆడుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇది స్థానిక నాయకులు అందరూ కూడా మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ కమిషనర్ గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని పార్కు బాగు చేయించే కార్యక్రమాలు చేశారు. ఏం చేద్దంటే ఇలా మనకి కమిషనర్ గారు మరి చాలా చైతన్యవంతంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారని అని అనుకోవాలి. ఏదైనా సమస్య ఉందంటే ముందుకి ఆయన రావటం, ఆ సమస్యని వెంటనే పరిష్కారం చేయడం దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 6వ వార్డులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, వార్డు ఇన్ఛార్జీలకు, మున్సిపల్ అధికారులకి అందరికీ నమస్కారాలు. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 20వ రోజు సందర్భంగా వాసవి పార్క్ మొత్తం క్లీన్ చేసాం. అలాగే పట్టణ ప్రజలు ఈ చెత్తని ఒక రోడ్డు మీద వేయకుండా ఇది కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. సోదరిమణులకి, అక్క చెల్లెమ్మలకి ముఖ్యంగా ఇందుమూలంగా చెప్పబడం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మీ తడి చెత్త పొడి చెత్త వేరుపాటుగా అందజేసి శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని, అలాగే డ్రైనేజీల్లో కూడా ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ మీరు వండుకున్న డ్రైనేజీలో వేయకుండా మీకు ఇచ్చిన బకెట్లో వేసి శానిటేషన్ సిబ్బందికి, మున్సిపల్ స్టాఫ్కి సహకరించి, ముఖ్యంగా మీ సోదరీమణులు అక్క చెల్లెమ్మలు సహకరిస్తేనే ఇదంతా ముందు చేయగలం. మేము ఏదో ఒక రోజు లేకపోతే ఒక నెల చేసి వెళ్ళిపోతాం. మీరు ప్రతిరోజు కూడా మీ దగ్గర ఉన్న తడి చెత్త పొడి చెత్త ఏర్పాటు చేసి మీరు మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి సెపరేట్గా అందించి సహకరించవలసిందిగా కోరుతున్నాం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భీమడోలు మండలం కొత్త అంబర్పేట గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన సందర్శించి బూత్ లెవెల్ అధికారి, బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఇంటింటికి సర్వే నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు ఎలా చేపడుతున్నారనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాదిగా నిలుస్తుందని అన్నారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ జాబితాలో ఉండడం అత్యంత ముఖ్యమని, అలాగే అనర్హుల పేర్ల తొలగింపుపై కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కర్ణం పెద్దిరాజు, పొల్లయ్య నాయుడు, మాజీ ఎంపీపీ రామతులసమ్మ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ముగ్గురు యొక్క ఆదేశాలతో దేశవ్యాప్తంగా చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో ప్రభుత్వం వైపున, ఎన్నికల సంఘం వైపున పనిచేసేటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసరో వాళ్ళని బిఎల్ఏలు, మా పార్టీల తరఫున ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరున్నారో వాళ్ళిద్దరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే మ్యాపింగ్ అయినటువంటి ఓటర్లు కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అందులో ఏమైనా డిఫరెన్స్లు ఉంటే ఐసైజ్ చేసి ఉండేటట్టు, అలాగే మ్యాప్ అవన ఓటర్లు అయితే ఉన్నాయో ఆ మ్యాప్ అవన ఓటర్లన్నీ కూడా కరెక్ట్గా సరిచూసుకొని ఇంకొక 4 వారాలు మాత్రమే టైం ఉంది. ఈ 4 వారాల్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరుగా అందరూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిగా లీడ్ తీసుకుని కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి బూత్లోకి వెళ్ళటమే కాదు, ఆ బూత్లో జరిగినటువంటి మ్యాప్ అయిన ఓటర్లు ఏంటి, మ్యాప్ అవన ఓటర్లు ఏంటి, మ్యాప్ అవన ఓటర్ల వల్ల ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్యని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుని ఏదైతే మ్యాప్ అవని ఓట్లు ఉన్నాయో
ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఓటు జాయిన్ అవ్వటానికి కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా ఆఫీసర్లకు కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి సహాయకారిగా ఉండి అందరి ఓట్లు కూడా ఈ సర్లో ఏదైతే పెట్టామో ఈ ఓట్లన్నీ కూడా అందరికీ మరి ఓట్లు లిస్టులో ఎక్కేలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్ అనేది చాలా ఇంపార్టెంటు. ఓటర్ నమోదు అనేది చాలా ఇంపార్టెంటు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ వచ్చే అసెంబ్లీ మరి పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఏ ఒక్క ఓటు పోయినా సరే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూటమి కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా విన్నవిస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. విద్యలో ప్రతిభ కనబరిచి IIITకి ఎంపికైన విద్యార్థులను కళాశాలను ఈ నెల 19వ తేదీన సాయంత్రం బొద్దాల కన్వెన్షన్ హాల్లో సన్మానిస్తున్నట్లు బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకుడు బొద్దాల వెంకటరామారావు అన్నారు. గురువారం తాడేపూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కళాకేంద్రం వ్యవస్థాపకులు సైమన్ పాల్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జూన్ 27వ తేదీన సాయంత్రం బొద్దాల కన్వెన్షన్ హాల్లో సంగీత, సాంస్కృతిక, సాహితీ, నృత్య సమాహారం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శంకరమఠం వ్యవస్థాపకులు వేమూరి రామం, సత్య ఆర్కెస్ట్రా దామిశెట్టి సత్యనారాయణలను గౌరవ కళా పురస్కారాలతో సత్కరిస్తామని అన్నారు. పేద కళాకారులకు ఆర్థిక సత్కారం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కళాకేంద్రం ప్రతినిధి సతీష్ పాల్గొన్నారు. 19వ తేదీ మా
లయన్ శ్రీ కాకుమాను సైమన్ పాల్ గారి జన్మదిన సందర్భంగా బీవీఆర్ కళా కేంద్రం అధ్యక్షుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆ రోజున సేవా కార్యక్రమాలు, పేద కళాకారులకి మరి వస్త్రదానం, అలాగే చదువుల్లో అత్యున్నత ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు మరి ఆర్థిక సహకారంతో పాటు వారిని గౌరవించడం జరుగుతుంది. అలాగే మన సంస్థ హెడ్ మాస్టర్లను కూడా మనం ఆ రోజు సత్కరిస్తున్నాం. వీరందరినీ కూడా ఎంఈఓల చేతుల మీదుగా తాడేపురం, పెంటపాడు ఎంఈఓలు కూడా పాల్గొంటారు. అలాగే కేక్ కటింగ్ కూడా సాయంత్రం 7 గంటలకు పెడుతున్నాం. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా బాలు కళామిత్ర మండలి వారి యొక్క స్వరార్చన జరుగుతుంది. చేత అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ విచ్చేసి మరి కళలను పోషించవలసిందిగా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా సకాలంలో విచ్చి కళాకారుల్ని మరి ప్రోత్సహించవలసిందిగా కోరుతూ నమస్కారం. బీవీఆర్ కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఒకరైనటువంటి సైమన్ పాల్ గారు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, కళా పిపాసి. ఆయన కళను ప్రోత్సహించి ఆనందపడే వ్యక్తి. అటువంటి వ్యక్తి సైమన్ పాల్ గారి రేపు శుక్రవారం 19వ తారీఖు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బీవీఆర్ కళా కేంద్రం ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు బుద్దాల రామారావు గారి చేతుల మీదుగా ఆయన జన్మదినాన్ని నిర్వహింపు తలపెట్టాం. అదేవిధంగా ఒక పేద కళాకారులకి ఆ రోజు ఆర్థిక సత్కారం కూడా చేస్తాం. దాంట్లో భాగంగానే 21వ తారీఖున తాడేపల్లిగూడెంలో శంకరమఠం స్థాపించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ వేమూరు రామం గారికి గౌరవ సత్కారం తలపెట్టాం. దాంతోపాటు సత్య ఆర్కెస్ట్రా అత్తిలి సత్య గారికి కూడా కళా పురస్కారం, అదేవిధంగా మరొకరికి ఆర్థిక పురస్కారం కూడా తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ చేస్తున్నటువంటి కళా సేవను ఆదరించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజారంజకంగా పాలన సాగిందని తాడేపూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి పాలనలో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గరుడ శ్రీధర్, పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, రూరల్ మండల అధ్యక్షులు పరిమిరావు కుమార్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, ముత్యాల సత్యనారాయణ, గురుజు సూరిబాబు, కాకర్ల సుభద్ర, దాట్ల జగన్నాథరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ 2 సంవత్సరాల పరిపాలన మరి ప్రజారంజకంగా మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఎంతో చక్కగా మరి ఈ పరిపాలన చేయడం జరిగింది. అలాగే ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడంలో సఫలీకృతమైంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, మీరు ఆడబిడ్డ పథకం ఇవ్వలేదు, అలాగే నిరుద్యోగుల వృత్తి ఇవ్వలేదు అని చెప్తా. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం 3,000 ఇస్తానని 2,000 ఇస్తాను, 4,000 రూపాయలు ఈవేళ పెన్షన్ అనేది ఏ రాష్ట్రంలోనూ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ బస్సు ఇచ్చారు. ఆ ఫ్రీ బస్సు కానీ మరి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మరి గ్యాస్ బండ్లు మరి మహిళలకు ఇస్తానన్నాం, ఆ రకంగా ముందుకెళ్తాం. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వేళ ప్రామిస్ చేసిన అన్ని పథకాలు నవరత్నాల్లో ఉన్నాయా? మద్యపాన నిషేధం పెడతానన్నారు, పెట్టారా? పెట్టలేదు. డిఎస్సి వచ్చిన వెంటనే నేను చేసేస్తానన్నారు, చేశారా? ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అన్ని తొంగలో తొక్కిన మూలనే మరి ఈవేళ 164 సీట్లు రావడం జరిగింది. అంతేకాకుండా ఈవేళ అమరావతి, పోలవరం మరి మీరు మిగిలి చేసిన ప్రాజెక్టులన్నీ, అలాగే రోడ్లు తూట్లు పడిపోతే రోడ్లు వేసుకోవడంలో కానీ అభివృద్ధి సంక్షేమం రెండు కళలా తీసుకెళ్లే ముఖ్యమంత్రి మరి రాష్ట్రంలో ఉండబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి
అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎంతో చక్కగా పరిపాలన జరుగుతుందని చెప్పి మరి ప్రజలు ఈవేళ బాబు గారే ముఖ్యమంత్రి కావాలి అని ఒక ఓటింగ్ పెడితే 60% అబోవ్ బాబు గారికి ఓటింగ్ పడుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఓటమి రావాలనేది 60% పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు మనకి ఏదైతే ఒక కార్యక్రమం ఇవ్వడం, గడిచిన 2002లో జరిగిన సర్ ప్రోగ్రాం ద్వారా వాటర్ లిస్టుల్ని సమగ్ర విచారణ జరిపి దాన్ని ఒక థియరిటికల్గా తీసుకెళ్తూ ఈరోజు ఏదైతే ఈ సర్ ప్రోగ్రాం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి. ఎందుచేతనంటే 2002లో జరిగిన వాటర్ లిస్టుల్ని ఇప్పుడు మళ్ళీ అదే ప్రోగ్రాం కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళితే ఏదైతే మన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కుటుంబాలతో మ్యాచింగ్ చేసుకుంటూ మన ఓట్లు లేని చోట కానీ మన కుటుంబాల్లో మ్యాచింగ్ అయ్యే విషయాల్లో కానీ మనం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రతి ప్రోగ్రాము కూడా ఈ ప్రోగ్రాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ మిళితమై ఉండాలి. ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసులు వచ్చి సర్వే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బూత్ ఏజెంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి మరి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. ఏ పార్టీ వాళ్ళు గతంలో చేసిన ఓట్లని మన ఓట్లను తీసేసి దొంగ ఓట్లు జాయిన్ చేసిన పరిస్థితులు చూసాం. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా లోకల్ బాడీస్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మన ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దాన్ని క్రమం తప్పకుండా ప్రతి కార్యకర్త చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పి ఇక్కడ తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా నిన్నటి రోజు నుంచి జరుగుతున్న ఎస్ఐ కార్యక్రమాల్లో ప్రతి బిఎల్ఓ వస్తున్నారు. అలాగే మనం బిఎల్ఏ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తాడేపల్లి టౌన్ సంబంధించి 77 బూత్లు ఇవ్వడం జరిగింది. 2 బూత్లు తప్ప 75 బూత్లకు సంబంధించి అందరి పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం జరిగిన పొరపాటు ఏంటంటే మనం సీరియల్ ప్రకారం ఫస్ట్ యూనిట్ ప్రకారంగా మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సీరియల్ చూసుకోకుండా ఒక 4 బూత్లు ఎదురు కొట్టడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ పడ్డారు. తర్వాత అందరికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 77 బూత్లకు సంబంధించి బిఎల్ఓ అందరూ నియమించడం జరిగింది. రోజు సాయంత్రం ఏం జరిగింది వాటి గురించి ఆ బిఎల్ఓకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన పార్టీ తరఫున ప్రతి కార్యకర్త కూడా చేయవలసిన బాధ్యత అంటే సాయంత్రం మాటలు వాళ్ళు వచ్చినప్పుడు మట్టికి ఎక్కడ వివరం జరుగుతుంది. అంటే ఇప్పుడు అన్నీ ఓట్లు అయితే నమోదు అయితే కార్యక్రమం జరగదు. ముందు వాటర్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫోటో ఒకటి దానికి సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించిన ప్రూఫ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత 3 రోజులు తిరుగుతారు బిఎల్ఓలు. 3 రోజులు లేనప్పుడు డోర్ లాక్ రాసినప్పుడు మనం ఖచ్చితంగా ఎందుకు డోర్ లాక్ అయింది అనేది కార్యక్రమాన్ని ఖచ్చితంగా చూడాలి. కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వం రాకముందు చాలా ఉత్సాహంతో కూటమి ప్రభుత్వం రావాలి, మనకి మంచి రోజులు రావాలి అనే సదుద్దేశంతో పనిచేసి కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయింది. కానీ కార్యకర్తల్లో గ్రామాల్లో మాకేం జరగట్లేదు, మాకేం చెప్పట్లేదు అని నైరాశ్యం చెంది నిరుత్సాహంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇన్ఛార్జి గారు పార్టీ దృష్టికి తీసుకుని వెళ్ళి కార్యకర్తలందరూ కూడా పనిచేయాలంటే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని తెలియపరచవలసిందిగా ఈ రోజు ఎంతమంది తిరుగుతున్నారు వాటర్ వెరిఫికేషన్కి, ఎందుకంటే నైరాశ్యం చెందుతున్నారు. రేపు పొద్దున్న 25వ తారీఖున కూడా ఇదే విధంగా ఉంటే ప్రజల్లోనూ మన పార్టీ కూడా సులభం అవుతుంది. కాబట్టి దీనికి ఒక సమస్య పరిష్కారం చేయాల్సిందిగా పార్టీకి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు. మనకు ఉండే పార్టీలో ఉండే సమస్యలు అంటే గవర్నమెంట్ రూపంగా కొన్ని ఉంటాయి. గవర్నమెంట్తో పాటు మనం ఈక్వల్గా పార్టీలో మన పార్టీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మన పార్టీలో సభ్యత్వం చేయించుకున్న వాళ్ళకి ఇన్సూరెన్సులు రాకపోయినా అవన్నీ ఏమైనా ఉంటే మీ యూనిట్ ఇన్ఛార్జ్కి, మీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్కి, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్కి అలాగా స్థాయి దాకా చెప్పుకుని మన కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తెలియపరచడానికి, అంటే ప్రతి ఊర్లోనూ తెలియదు కాబట్టి ఈ మీటింగ్లు పెట్టుకోవడం వల్లనే ఒకరు ఐకమత్యంగా ఉంటూ ప్రతి ఊర్లోనూ ఉండే సమస్యలు కూడా ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయని పార్టీ ఈ రకమైన మీటింగ్లు పెట్టడం జరిగింది. కాబట్టి దీని ఇప్పుడు యూనిట్లు అయిపోయినాయి, మండలం అయిపోయింది, ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చాం. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు రేపు జిల్లాకి తెలియడానికి కొన్ని తీర్మానాలు పెట్టారు. ఇంకా మీలో ఎవరన్నా సమస్యలు ఉంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ తీర్మానాలు పెడుతున్నారో ఆ తీర్మానాలు పెడితే అవి కూడా జిల్లా పార్టీకి వెళ్తాయి, జిల్లా పార్టీ నుంచి స్టేట్ ఆఫీస్కి వెళ్తుంది. కంపల్సరీ
ఎందుకంటే దీని మీద ప్రత్యేక దృష్టి పెడదామని ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకున్నాం. వాఫైర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాఫే సంఘ సదస్సు సేవకుల సదస్సు స్థానిక తాడేపూడెం క్రిస్టియన్ వీధుల గల సియోను ప్రార్థనా మందిరం ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐపీబీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాశీ బాలయ్య, సిహెచ్ ఇజ్రాయెల్, అగాఫే ఫుల్ గాస్పెల్ చర్చ్ తాడేపూడెం సంఘ కాపరి బాలేరాజు, పాస్టర్ మార్జిన్, పాస్టర్ లోక్సన్, మానుకొండ డల్లా సేవకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఓఫిర్ మినిస్ట్రీస్ డిమాండ్ చేసింది. ఓఫిర్ మినిస్ట్రీస్ అధినాయకుడు ఫౌండర్ ప్రెసిడెంట్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిర్ గారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని 1,00,000 సంతకాల సేకరణ చేసి అది బాలకృష్ణ కమిషన్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే 1950లో ప్రెసిడెంట్ ఆర్డర్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా సిక్కులకి బుద్ధిస్టులకి ఎలాగైతే ఇచ్చారో ఎస్సీ దళిత క్రైస్తవులకు కూడా అలాగే ఇవ్వాలని ఈ సందర్భంగా ఓఫిర్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ రాష్ట్రీయ మసీహీ పరిషత్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి విజ్ఞులైన వారందరూ కూడా మాతో కలిసి పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డాక్టర్ అపోస్తల అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు సారథ్యములో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాని మరి కల్పించాలని, దళిత క్రైస్తవులకు ఎస్టీ హోదా ఇవ్వాలని మరి ఓఫిరయ్య గారు ఆధ్వర్యంలో 1,00,000 సంతకాలు సేకరణ జరిగింది. ఇంకా సంతకాలు ఇంకా సేకరిస్తున్నారు. దళిత క్రైస్తవులకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు, న్యాయాన్ని స్థాపించాలని ఆశపడే వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అపోస్తుల అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పిలుపు మేరకు మరి మేమందరం కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కులము అనేది ఒక పుట్టుకతో వస్తుంది. మతం అనేది వాడి వ్యక్తిగత విషయం. మతము మారినంత మాత్రాన సోషల్ స్టేటస్ మారట్లేదు, కులం మారట్లేదు, అంటరానితనం ఈ భారతదేశంలో పోవట్లేదు. కాబట్టి ఎవరైతే దళితులుగా ఉన్నారో వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం ద్వారా వారికి వచ్చినటువంటి ఎస్సీ హక్కులు కోల్పోవటం అనేది దుర్మార్గం, ఇది అన్యాయం. ఈ అన్యాయాన్ని న్యాయం చేయమని మేము బ్రతిమలాడుతున్నాం ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా. మరి మా అందరి అపోస్తులుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు 1,00,000కు పైగా సంతకాలు సేకరించి మరి బాలకృష్ణ కమిషన్ గారికి ఇటీవల న్యూఢిల్లీలో కూడా వినతిపత్రం ఇచ్చారు. ఆలోచించండి ముస్లిం సోదరులారా, హైందవ సోదరులారా, క్రైస్తవులు అంటే భారతీయులమే, మేము కూడా మీతో సహబాలివాసులు, ఉత్పత్తిదారులం. మాకు కావలసిన హక్కుల కోసం మేము పోరాడుతుండగా మీ అందరి మద్దతు మాకు తెలియజేసి మాకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు మాకు కల్పించడంలో మీరు కూడా పాత్ర పోషించాలని ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా మేము అడుగుతూ, రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చేసిన చట్టాలపై పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరులో సిఐటియు జిల్లా కార్యాలయం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు రైతాంగానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి రామయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్ విడి ప్రసాద్, నాయకులు పంపన రవికుమార్, ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకించి దరిదాపు రాష్ట్రంలో ఉన్న కీలకమైన 15 పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం కొనటం కానీ కొనిపించడం కానీ ఏం చేయలేదు. ఎప్పుడూ లేనంత సంక్షోభంలోకి రైతాంగం వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ప్రేమలేఖలు రాయటం తప్పితే వాళ్ళు ప్రారంభించడం కానీ ఢిల్లీతో కనిపించడం కానీ చేయలేని స్థితికి వచ్చారు. అది అలా ఉండగా అమెరికాతోటి వాణిజ్య ఒప్పందం దరిదాపు అయిపోవచ్చింది. ఈ వాణిజ్య ఒప్పందంలో
మనకి ఇష్టం లేకపోయినా అవసరం లేకపోయినా యుద్ధ విమానాలని యుద్ధ పరికరాలని ఒక 13 రకాలైనటువంటి పంటలని అమెరికా నుంచి భారతదేశం దిగుమతి చేసుకొని తీరాలని చెప్పి ఆ ఒప్పందంలో ఉంది. అందుట్లో వరి ధాన్యం కూడా ఉంది, గోధుమలు ఉన్నాయి, మొక్కజొన్నలు ఉన్నాయి, పొగాకు ఉంది, పత్తి ఉంది. ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా చూస్తే మనకి అవసరం లేదు, మనమే ఇవన్నీ కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అంటే బలవంతంగా మనమే వృద్ధి వ్యవహారం చూస్తే ఒక సంవత్సరానికి 5 లక్షల కోట్ల దాకా మనం ఇది నష్టపోతాం. ఆంధ్ర రాష్ట్ర రైతాంగం తప్పకుండా ఇక్కడ అందరూ కూడా వచ్చి పాల్గొని దీన్ని జయప్రదం చేయటం అంటే తమను మనం కాపాడుకోవటం, తమను రక్షించుకోవటం రంగాన్ని చెప్పి గమనంలో పెట్టుకొని చేయాలి. ఆల్ ఇండియా అధ్యక్షులు, ఆల్ ఇండియా కార్యదర్శి విజయకృష్ణన్ గారు, అశోక్ దావలే గారు పెద్దలందరూ కూడా వస్తున్నారు. మీరందరూ కూడా వస్తే అనేక విషయాల మీద జరిగేటువంటి చర్చల్లో భాగస్వాములు కావాలని కోరుతూ, తాడేపూడెం ఏరియాలో డ్రగ్ మాఫియా అంటూ వస్తున్న ఆరోపణలపై డ్రగ్ అధికారులు తనిఖీలు చేసి నిజానిజాలు వెల్లడి చేసి ప్రజల అనుమానాలు తీర్చాలని రాష్ట్ర వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్కు ఫిర్యాదు చేశారు. నిజాలుంటే మెడికల్ షాపుల వారిని, లేకుంటే ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడేపూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణాల కార్మికుల బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ ఆధ్వర్యంలో జగన్నాథపురం గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొయ్య సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వలవల్ బాబ్జీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడేపూడెం ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల వీర వెంకట సత్యనారాయణ, రోడ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ పరిమరావు కుమార్, నవాపాలెం సొసైటీ డైరెక్టర్ గ్రామ యూనిట్ ఇన్ఛార్జి వెలగెట్ల రాము, నవాపాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి వీరభద్రరావు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు మొలగపు రాజు, నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముప్పుడి రమేష్, పసలపూడి రాంబాబు, మల్లిపూడి కిషోర్, రాచర్ల వరప్రసాద్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఏలూరు రోడ్లో వేయించేస్తున్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్వంలో ఉదయం నుండి బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు, అలంకరణలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన సమారాధన కార్యక్రమం జరిగింది. గురువారం సందర్భంగా ఉదయం 5:30కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 హారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 12 గంటల హారతి, 12 గంటల హారతి అయిన తర్వాత అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం సేకరించి జరిగిందిగా కోరుతున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో ఉన్న షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాగువెల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.